హాయ్ ఫ్రెండ్స్, ఇవాళ మనం ఇన్సోమ్నియా గురించి చర్చించుకోబోతున్నాం. అంటే లేట్‌గా నిద్ర పట్టడం. అంటే 12, 1 గంట, 2 గంటలకు అట్లా నిద్ర పట్టడం. లేదా పడుకున్న తర్వాత మధ్యలో మెలకువ రావటం. మెలకువ వచ్చిన తర్వాత మళ్ళీ నిద్ర పట్టకపోవడం. మూడోది ఏంటిదంటే అతి త్వరగా మెలకువ రావడం అన్నట్టు. అంటే ఎర్లీ మార్నింగ్ 3కి, 4కి అట్లా మెలకువ వచ్చేసి మళ్ళీ నిద్ర పట్టకపోవడం. వీటికి సంబంధించిన కారణాలు మానసికంగా పరంగా ఏవైతే ఉంటాయో వాటి గురించి మనం ఇవాళ చర్చించుకోబోతున్నాం అన్నమాట. సాధారణంగా ఒక మనిషి తన 1/3 ఆఫ్ జీవితాన్ని నిద్రలో గడిపేస్తాడు. అంటే దాదాపు ఒక 26 సంవత్సరాల పాటు తను ఒక నిద్ర లోపల, మిగిలిన 7 సంవత్సరాలనేది ప్రిపరేటరీ ఫేజ్. అంటే నిద్రకు ఉపక్రమించే క్రమం లోపల చేసే పనులుంటాయి గదా! బెడ్డేసుకోవడం గానీ, మళ్ళా బెడ్ తీయడం గానీ, లేకపోతే రకరకాల పనులుంటాయి గదా! అందులో గడిపేస్తా ఉంటాడనమాట. నిద్ర అనేది ఎందుకు ఇంత ఇంపార్టెంట్ కాంపోనెంట్ అంటే మన లైఫ్ లోపల, అసలు మన బాడీ గానీ, మైండ్ గానీ, టోటల్ మన ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ గానీ రిపేర్ అయ్యేది నిద్ర లోపలనే. ప్రాపర్ నిద్రపోయిన వ్యక్తులకు స్ట్రెస్ అనేది చాలా తక్కువ ఉంటది. మెమరీ ఫార్మేషన్ అండ్ మెమరీ రిట్రీవల్ గూడా యాజ్ యూజువల్‌గా సాధారణంగా మంచి క్వాలిటీతోటి ఉంటారనమాట. అసలు నిద్ర ఎట్లా పడతది? దాని గురించి ఒక 4 ఫేజ్‌లో మనం ఎక్స్‌ప్లెయిన్ చేసుకుందాం చూడండి. స్టేజ్ 1 లోపల ఏంటిదంటే నాన్ రెమ్, నాన్ రాపిడ్ ఐ మూవ్‌మెంట్ ఫేజ్ అని అంటారు. ఇది మనం బెడ్ పైన పడుకున్నప్పుడు ఒక 5-15 నిమిషాల మధ్యలో జరిగే క్రియ అన్నట్టు. అంటే మనిషి చేతన వ్యవస్థ నుండి అచేతన వ్యవస్థకు వెళ్ళే మార్గం అన్నట్టు. రెండో ఫేజ్ ఏంటిదంటే నాన్ రెమ్ ఫేజ్ 2 ఉంటది. ఈ నాన్ రెమ్ ఫేజ్ 2 లోపల ఏంటిదంటే మన బాడీ యొక్క టెంపరేచర్ మెల్లమెల్లగా తగ్గిపోతది. గుండె వేగం గూడా క్రమంగా తగ్గిపోతది. మనం ఎలక్ట్రోఎన్సెఫలోగ్రామ్‌లో గనక ఈ ఫేజ్ 2ని అబ్జర్వ్ చేస్తే ఏందంటే స్లీప్ స్పిండల్స్ అనేటివి కనిపిస్తూ ఉంటాయన్నట్టు. అంటే ఒక ఆసిలేటరీ బిహేవియర్ న్యూరాన్స్ యొక్క ఆ ఫ్లక్చుయేషన్ యొక్క ఒక ఆసిలేటరీ బిహేవియర్ మనకు కనబడతా ఉంటదన్నట్టు. ఈ ఫేజ్ 2 అనేది ఒక 20-25, 30 మినిట్స్ వరకు ఉండే అవకాశం ఉంటది. ఇందులోపలే మనకు ఈ స్లీప్ బ్రూక్సిజం అనేది కనిపిస్తా ఉంటది. అంటే ఎవరైతే పిల్లలు గానీ, పెద్దలు గానీ ఇట్లా పండ్లు కొరుకుతా ఉంటారో, ఏదైనా చిన్న చిన్న చేష్టలు చేస్తా ఉంటారో నిద్ర లోపల అవన్నీ ఈ ఫేజ్‌లో జరిగే అవకాశం ఉందన్నట్టు. నాన్ రెమ్ ఫేజ్ 3 లోపల ఏంటిదంటే మన బాడీ మసిల్స్ అన్ని టోటల్ రిలాక్స్ అయిపోతాయి. మన బ్లడ్ ప్రెషర్ అనేది ఇంకా తగ్గిపోతది. టెంపరేచర్ ఇంకా తగ్గిపోతది. శ్వాసక్రియ అనేది చాలా డౌన్ అయిపోతది. ఈ ఫేజ్ లోపల ఏమైతదంటే బాడీ మొత్తం టోటల్ రిలాక్స్ అయిపోతదన్నట్టు. అంటే ఈ ఎంట్రీ ఫేజ్ ఏదైతే ఉన్నదో అందులోపల మనం గాఢ నిద్రకు ఉపక్రమిస్తున్నట్టు లెక్క అన్నట్టు. ఇక ఫైనల్ ఫేజ్ ఏంటిదంటే రాపిడ్ ఐ మూవ్‌మెంట్ ఫేజ్. ఈ ఫేజ్ లోపలనే మనకు యాక్చువల్‌గా కలలు రావడం గానీ ఇవన్నీ జరుగుతా ఉంటాయి. ఈ ర్యాపిడ్ ఐ మూవ్‌మెంట్ ఫేజ్ లోపల మన బాడీ టోటల్ రిలాక్స్ అయిపోయింది. కండరాలన్నీ ఒక రకంగా స్థుప్త చేతన స్థితిలోకి వెళ్ళిపోయినాయి. కానీ మనకు కలలు ఎట్లొస్తున్నాయి అంటే మిగిలిన బాడీ పార్ట్స్ యొక్క ఫంక్షనింగ్ అనేది తగ్గిపోయి బ్రెయిన్ యొక్క యాక్టివిటీ లెవెల్స్ పెరిగిపోతది. అందుకోసం అప్పుడు బ్రెయిన్ ఓవర్ యాక్టివ్‌గా ఉంది కాబట్టి మనకు ఆ కలల ఫార్మేషన్ అనేది జరుగుతా ఉందన్నమాట. మనం ఒక మాదిరిగా అబ్జర్వ్ చేస్తే ఈ ర్యాపిడ్ ఐ మూవ్‌మెంట్ ఫేజ్ అని ఎందుకంటారంటే ఈ టైం లోపల మనం కళ్ళు పడుకునే ఉంటాం. కళ్ళు మూసుకొనే ఉంటాయి. కానీ ఏంటంటే కళ్ళు ఇట్లా కదులుతా ఉంటాయన్నట్టు. ఫాస్ట్ పేస్ లోపల. అందుకే దాన్ని ర్యాపిడ్ ఐ మూవ్‌మెంట్ ఫేజ్ అంటారన్నట్టు. జనరల్ కేటగిరీలో మనం అబ్జర్వ్ చేస్తే ఇన్సోమ్నియా 2 రకాలు ఉంటది. ఒకటి ప్రైమరీ, సెకండరీ. ప్రైమరీ అంటే ఏంటిదంటే మనకు ఏ విధమైన ఆరోగ్య సమస్యలు లేవు. కానీ మనకు నిద్ర పట్టట్లేదు అనుకోండి దాన్ని ప్రైమరీ ఇన్సోమ్నియా అంటారు. సెకండరీ ఇన్సోమ్నియా అనుకోండి దానికి ఏదో ఒక రకమైన ఆరోగ్య సమస్య దాంతోటి కొలాబరేట్ అయింది. అంటే ఒక ఆర్థరైటిస్ అనుకోండి, లేకుంటే డిప్రెషన్ అనుకోండి, ఏదైనా మానసిక సమస్య అనుకోండి, రకరకాల సమస్యలు కాబట్టి ఏదైనా ఒక ఆరోగ్యపరమైన కోణం నుండి ఉద్భవించేది సెకండరీ కైండ్ ఆఫ్ ఇన్సోమ్నియా అంటారన్నమాట. మెదడు లోపల ఉండే పీనియల్ గ్లాండ్ ఉంటది కదా! అది మెలటోనిన్ అనే ఒక హార్మోన్ ఉత్పత్తి చేస్తది. ఆ మెలటోనిన్ మాత్రమే మనకు నిద్ర రావడానికి ముఖ్య కారణం అన్నమాట. ఈ మెలటోనిన్ సిక్రీషన్ కూడా ఎట్లా జరుగుతా ఉంటదంటే, ఇప్పుడు చూడండి పగలు నుంచి సాయంత్రం అయితున్న కొద్దీ, సాయంత్రం నుండి రాత్రి అయితున్న కొద్దీ ఏ విధంగా అయితే చీకటి పరదా వస్తుంటదో, మన బ్రెయిన్‌కి కూడా సిగ్నల్స్ ఎళ్తాయి అన్నట్టు మన సెన్సెస్ ద్వారా. అరే! చీకటయితుంది. సో, ఇది మనం రిలాక్స్ కావాల్సిన టైము. మనం సర్వైవల్ కోసం బయటికి ఎక్కువ తిరగకూడదు అనే ఒక సర్వైవల్ కోసం అది పంపిన సిగ్నల్ చేపట్టి ఆ మెలటోనిన్ అనేది ఉత్పత్తి జరుగుతుందన్నట్టు. ఆ సిక్రీషన్ స్టార్ట్ అయితది. స్టార్ట్ కాగానే మనం మెల్లమెల్లగా మనం డ్రౌజీగా అయిపోతాం. బయటికి వెళ్ళడానికి మనకు మనసొప్పది. అందుకే మనం నిద్రపోవడానికి ఉపక్రమిస్తూ ఉంటామన్నమాట. ఒక ఫినామినాన్ మీరు ఒకసారి అబ్జర్వ్ చేయండి. ఒక 200 సంవత్సరాల క్రితం వరకు ఇన్ని ఎల్ఈడీ లైట్స్, సెంట్రల్ లైటింగు, ఫాల్స్ సీలింగు ఇవన్నీ ఏమన్నా ఉన్నాయా? ఏం లేవు గదా! కరెంట్ ఉందా పోనీ? కరెంట్ గూడా లేదు గదా! అప్పుడు ఆ టైం లోపల జనాలు ఎట్లా బతికేవాళ్ళు? అంటే ఫర్ ఎగ్జాంపుల్ అర్థం చేసుకోండి. వాళ్ళు 7, 7:30 వరకల్లా వాళ్ళ పనులన్నీ ముగించేసుకొని తినేసి పడుకునేందుకు ఉపక్రమించేవాళ్ళు. ఎందుకంటే వాళ్ళు ప్రకృతి యొక్క రూల్స్‌ని
వాళ్ళు ఫాలో అయ్యేవాళ్ళన్నమాట. మనమేం చేస్తున్నాం ఇప్పుడు చూడండి ఎంతసేపు అయినా గానీ మనం అసలు పగటి పూటనా, రాత్రి పూటనా తెలవని ఒక ఆర్టిఫిషియల్ అట్మాస్ఫియర్‌లో మనం బతుకుతున్నాం. సో, ఆటోమేటిక్‌గా మనకు నిద్ర ఎట్లొస్తది? రాదు గదా! అంటే ఇప్పుడు మన ఈ ఆర్టిఫిషియల్ లైటింగ్ గానీ, ఈ ఆర్టిఫిషియల్ అట్మాస్ఫియర్ గానీ మన బ్రెయిన్ లోపల ఈ సిర్కాడియన్ రిథమ్ సైకిల్స్‌ని బ్రేక్ చేస్తుందన్నమాట. ఈ సిర్కాడియన్ రిథమ్ సైకిల్సే అసలు మన స్లీప్ రేట్ ప్యాటర్న్‌ని మెయింటైన్ చేస్తా ఉంటాయన్నమాట. చూడండి మనం ఏ ఏ కారణాల చేత నిద్రపోలేకపోతున్నాం, లేకపోతే ఇన్సోమ్నియాకి గురవుతున్నాం అనేది మనం అబ్జర్వ్ చేద్దాం చూడండి. ఫస్ట్ పాయింట్ ఏంటిదంటే, మనం ఏదైనా ఇంజ్యూరీకి గురైనప్పుడు, మన బాడీ లోపల ఏదైనా ఒక పార్ట్ నొప్పి పెడుతున్నప్పుడు, మనం నిద్రపోవడం చాలా సాధ్యం కాని పని. రెండో పాయింట్ చూడండి, స్లీప్ ఆప్నియా అంటారు. అంటే సడన్‌గా నిద్రపోయిన సమయం లోపల సడన్‌గా శ్వాస ఆగిపోతది. సో, వాళ్ళు జర్క్‌తోటి లేస్తారు, లేకపోతే నిద్రలోకెళ్ళి కొంచెం మేల్కొని మళ్ళా పడుకుంటా ఉంటారు. సో, వాళ్ళకి నిద్ర పట్టదు. రెస్ట్‌లెస్ లెగ్ సిండ్రోమ్ అని ఒకటుంటది. అంటే వాళ్ళకెప్పుడు చేతులు, కాళ్ళు ఇట్లా ఊపుతూ ఉండడం అలవాటన్నట్టు. ఒక 40 మినిట్స్ తర్వాత వాళ్ళకు మనసున పట్టది. సో, ఆ టైంలో గూడా వాళ్ళు రాత్రిపూట నిద్రలో గూడా అటువంటి యాక్టివిటీ జేసి వాళ్ళు నిద్ర నుండి బయటకొస్తుంటారు. థర్డ్ పాయింట్ చూడండి హార్మోనల్ ఫ్లక్చుయేషన్స్ అంటే మన మెన్‌స్ట్రువల్ సైకిల్‌లో గానీ, లేకుంటే మెనోపాజ్ టైంలో గానీ, ఎనీ అదర్ యాక్టివిటీస్ ఈ టైంలో గానీ ఆటోమేటిక్‌గా మన హార్మోనల్ లెవెల్స్ ఫ్లక్చుయేట్ అయితుంటాయి. థైరాయిడ్ సమస్య ఉందనుకోండి, థైరాయిడ్‌కి సంబంధించిన సమస్యలున్నాయనుకోండి, వాళ్ళ హార్మోన్స్ గూడా ఫ్లక్చుయేట్ అయితా ఉంటాయి. సో, ఆ టైంలో గూడా వాళ్ళు నిద్రపోవడం చాలా కష్టంగా ఉంటదనమాట. ఫోర్త్ పాయింట్ ఏంటిదంటే, లేట్ నైట్ గనుక మీరు హెవీ మీల్స్ చేస్తున్నారు. బాగా అతిగా భోజనం చేసిర్రు ఎక్కడికైనా డిన్నర్‌కెళ్ళి. సో, ఆ టైంలో గూడా మీకు సరిగ్గా నిద్ర పట్టదు. బ్రేక్‌ఫాస్ట్ లైక్ కింగ్, లంచ్ లైక్ ప్రిన్స్, డిన్నర్ లైక్ పాపర్. అంటే ఒక రాజు ఎంత ఘనంగా తింటాడో, అట్లా మనం ఘనంగా అంటే మనకు సంతుష్టికరంగా బ్రేక్‌ఫాస్ట్ జేయొచ్చు. మధ్యాహ్నం పూట ఒక ప్రిన్స్, ఒక యువరాజు ఎట్లా తినగలుగుతాడో ఆ విధంగా మనం లంచ్ జేయొచ్చు. కానీ ఒక పాపర్ అంటే ఒక పేదవాడు, బెగ్గర్ అసలు ఏం దిక్కుమక్కు లేనివాడు. వాడు ఏ విధంగా పూట గడవని పరిస్థితుల్లో నైట్ పూట ఎట్లా తినగలుగుతాడు? చాలా తక్కువ తిండి తింటాడు కాబట్టి, మనం తక్కువ తిండి తినాలి నైట్ టైమ్ లోపల. అంటే దట్ టూ 6-7:30 బిట్వీనే మన డిన్నర్ ఫినిష్ చేయాలని మన పూర్వీకులు చెప్పిన సామెతలలో కూడా మనకు కనిపిస్తా ఉంది. దీని ఉద్దేశ్యం ఏంటంటే, ఇప్పుడు మనకు పడుకోబోయే కంటే ముందు ఒక 3-4 గంటల ముందే మనం డిన్నర్ చేసినాం అనుకోండి, ఆహారం జీర్ణం కావడానికి దానికి ఎక్కువ సమయం ఉంటది. ప్లస్ ఈజీగా జీర్ణం అయితది. మీకు నిద్ర కూడా ఈజీగా పట్టే అవకాశం ఉంటది. ఫ్రైడ్ ఫుడ్స్, ప్రాసెస్డ్ ఫుడ్స్, ఎక్కువ నాన్ వెజ్ ఐటమ్స్, హెవీ మీల్స్ గనుక మీరు తిన్నారనుకోండి, ఆ టైంలో కూడా మీకు ఆ డైజెషన్ కోసం ఎక్కువ కాన్సంట్రేషన్ బ్లడ్ అంతా పొట్ట మీదకెళ్తది కాబట్టి బ్రెయిన్ సరిగ్గా రిలాక్స్ గాక మీకు నిద్ర పట్టదు. కెఫెయిన్ మోతాదు ఎక్కువ ఉండే కూల్ డ్రింక్స్ గానీ, చాక్లెట్స్ గానీ, ఫుడ్ ఐటమ్స్ గానీ, బెవరేజెస్ గానీ, అవి గనుక తిన్నప్పుడు కూడా మన బాడీ అనేది ఓవర్ అలర్ట్‌గా ఉండిపోతది. ఆ టైంలో కూడా మనకు నిద్ర సరిగ్గా పట్టదు. ఆల్కహాల్ తీసుకుంటే నిద్ర పడతా అనేది ఒక భ్రమ మాత్రమే. మీరు అబ్జర్వ్ చేయండి. ఒకవేళ ఆల్కహాల్ గనుక మీరు మార్నింగ్ పూట 10:30కి తీసుకున్నారనుకోండి, అప్పుడు మీకు నిద్ర వస్తదా? రాదు. ఒక 2 అవర్స్ మాత్రమే నిద్ర లెక్క వచ్చి ఎళ్ళిపోతది. సో, టోటల్ నిద్ర అనేది రాదు. ఫిఫ్త్ పాయింట్ ఏంటిదంటే, ఒకవేళ మీరు జెట్ లాగ్ చేసినా గానీ, లేకపోతే డిఫరెంట్ డిఫరెంట్ టైమ్ జోన్స్‌లో ట్రావెల్ చేసినా గానీ, ఎక్కువ ట్రావెల్ చేసినప్పుడు కూడా మీకు నిద్ర పట్టదు. ఒకవేళ మీరు గనుక సెడెంటరీ లైఫ్ స్టైల్ అంటే బాగా రిలాక్స్‌గా, పురుసత్తుగా ఏ విధమైన కష్టం తెలియని పని, ఎప్పుడు కుర్చీలో కూర్చోవడం గానీ, ఏదైనా కౌంటర్ మీద కూర్చోవడం గానీ, ఏసీ కింద ఉండడం గానీ, ఇటువంటి పరిస్థితి ఉన్నా గానీ మీకు నిద్ర పట్టే అవకాశం చాలా తక్కువుంటది. సిక్స్త్ పాయింట్ చూడండి, ఎమోషనల్ అరౌజల్ స్టేట్స్. అంటే ఫర్ ఎగ్జాంపుల్ మనం ఏదైనా యాంటిసిపేట్ చేస్తున్నాం అనుకోండి, గుడ్ ఆర్ బ్యాడ్. ఫర్ ఎగ్జాంపుల్ రేపు పెళ్లి ఉన్నది. అరే ఏంటి తింటే ఆతృత ఉంటది. బర్త్‌డే ఉన్నది. మ్యారేజ్ డేట్ ఉన్నది. లేకపోతే ఎగ్జామ్ ఉన్నది. ఎనీ కైండ్ ఆఫ్ ఫంక్షన్ ఉన్నది. ఆ టైంలో కూడా మనకు నిద్ర సరిగ్గా రాదు. లేదా మీరు ఎగ్జామ్ రాయబోతున్నారు. లేదా ఆల్రెడీ రాసిన ఎగ్జామ్ యొక్క రిజల్ట్ రాబోతుంది. ఆ టైంలో కూడా మీ యాంటిసిపేషన్ తోటి, ఆ ఓవర్ ఎక్సైట్‌మెంట్ తోటి నిద్ర అనేది రాదు. లేదా ఒక సాడ్ మూమెంట్ అనుకోండి. ఎవరో చనిపోయిండ్రు, లేకపోతే ఏదైనా యాక్సిడెంట్ అయింది. ఏదైనా బాధాకరమైన సన్నివేశం మీరు చూసిర్రు. ఆ టైంలో కూడా నిద్ర రాదు. ఇంటర్ పర్సనల్ కమ్యూనికేషన్ గ్యాప్స్ ఉన్నాయి. ఎప్పుడు భార్యాభర్తలు కొట్లాడుకుంటున్నారు. కుటుంబ సభ్యుల మధ్యన గొడవలున్నాయి. లేకుంటే మీకు నచ్చిన వ్యక్తులతోటి గొడవ పడ్డారు. ఆ టైంలో కూడా నిద్ర అనేది రాదు. మెటీరియలిస్టిక్ లాసెస్ జరిగినప్పుడు అంటే మనకు ఫైనాన్షియల్ లాస్ జరిగినప్పుడు, మనం ఫైనాన్షియల్ డెప్ట్‌లో ఉన్నప్పుడు, అప్పులు కట్టాల్సి వచ్చినప్పుడు, లేకపోతే రకరకాల ప్రాబ్లమ్స్ ఉంటాయి కదా! అవి జరిగినప్పుడు కూడా మనకు నిద్ర అనేది సరిగ్గా పట్టదన్నమాట. సో, ఇప్పటిదాకా మనం నిద్ర రాకపోవడానికి కారణాలు చూసినాం. నిద్ర రావాలంటే ఏం చేయాలో చూడండి. ఫస్ట్ పాయింట్ ఏంటిదంటే, మన లైఫ్‌లో ఒక రొటీన్ ఉండాలి. అంటే ఒక పర్టిక్యులర్ టైంకి లేవడం, ఒక పర్టిక్యులర్ టైంకి నిద్రపోవడం. 10 గంటలకు పడుకోవాలంటే ఖచ్చితంగా 10 గంటలకు పడుకోవాలి. ఒకవేళ మీరు ఏదైనా పని చేయబట్టి 10 గంటలకు పడుకోలేకపోయిండ్రు. కానీ మీ రొటీన్ ప్రకారం మార్నింగ్ 6కి లేవాలని ఉందనుకోండి. మీకు 3 గంటల నిద్ర అయినా, 4 గంటల నిద్ర అయినా, గంట నిద్ర అయినా గానీ మీరు మార్నింగ్ 6కే లేవండి. లేస్తే గనక మీకు ఆ రోజు కంప్లీట్‌గానే నిద్ర అనేది
నెక్స్ట్ డే నాడు ఫుల్ఫిల్ చేసుకునే అవకాశం ఉంటుంది. అట్లా అని చెప్పి మీరు లేట్ నైట్గా పడుకొని బాగా లేట్గా లేస్తున్నారనుకోండి, మీ టోటల్ సిర్కాడియన్ క్లాక్ రిథమ్ అనేది బ్రేక్ అయిపోతుంది. కెఫిన్, ఆల్కహాల్, టొబాకో అనేది బాగా తగ్గించేసేయాలి. ఇవి తగ్గించినప్పుడు ఏంటంటే మన బాడీ యొక్క అలర్ట్ స్టేట్ తగ్గిపోతుంది. సో ఆటోమేటిక్గా మనం మోర్ రిలాక్స్గా ఫీల్ అయ్యి నిద్రపోయే అవకాశం ఉంటుంది. ఇంకొక ముఖ్యమైన విషయం ఏంటంటే మన బాడీకి శ్రమ కలిగించాలి, ప్లస్ మన బాడీని రిలాక్స్ చేయాలి. శ్రమ కలిగించాలంటే ఫర్ ఎగ్జాంపుల్ మనం కష్టపడి పని చేయాలి, ఎక్సర్సైజ్ చేయాలి, వాకింగ్ చేయాలి. రిలాక్స్ చేయాలనుకోండి ప్రాణాయామం చేయాలి, అనులోమ విలోమం అని ఉంటుంది అది చేయాలి. ప్లస్ హాట్ అండ్ కోల్డ్ షవర్ తీసుకోవాలి. ఆ టైంలో కూడా బాడీ రిలాక్స్ అవుతుంది. బెడ్ని ఓన్లీ మనము ఏ పర్పస్ కోసం వాడాలో ఆ పర్పస్ కోసమే వాడుతుండాలి. అంటే ఫర్ ఎగ్జాంపుల్ దానిపైన కూర్చొని తినడం, దానిపైన కూర్చొని టీవీ చూడడం, దానిపైన కూర్చొని ఏదైనా చెస్ ఆడడం, ఇట్లాంటివి చేసినప్పుడు దాని వాల్యూ పడిపోతుంది అన్నట్టు. మీరు ఆ టైంకి అక్కడికి వెళ్ళినప్పుడు నిద్రపోవాలనే కాన్సెప్టే మీకు ఆ బాడీకి సూట్ కాదు ఆ టైంకి. సాయంత్రం అవుతున్న కొద్దీ ఎలక్ట్రానిక్ స్క్రీన్ టైం అనేది తగ్గించేయాలి. టీవీ కానీ, మన సెల్ ఫోన్ యూజ్ చేయడం కానీ, ల్యాప్టాప్ని వాడడం కానీ దీన్ని మెల్లమెల్లగా తగ్గిస్తుండాలి. మన ఇంట్లో ఉండే అట్మాస్ఫియర్ కూడా మార్చేయాలి. అంటే లైట్ కలర్ ఏదైనా కానీ ఎనీ కలర్, లైట్ కలర్ ఉన్న వాటిని మనం బెడ్రూమ్లో వాడుకోవాలి. మనం పడుకునే ప్రదేశంలో టీవీ లేకుంటే ఎటువంటి ఎలక్ట్రానిక్ గ్యాడ్జెట్స్ లేకుండా చూడాలి. ఇంకొకటి సింపుల్ది అందరు నిర్లక్ష్యం చేసే విషయం ఏంటిదంటే ఫర్ ఎగ్జాంపుల్ ఏ రోజు పని ఆ రోజు చేసుకోవాలి. ఇప్పుడు ఈ రోజు పని ఈ రోజు చేయలేకపోతే ఆటోమేటిక్గా మనకు ఆ టెన్షన్ ఉంటుంది. ఆ టెన్షన్ తోటి నిద్ర పట్టదు. సో మాక్సిమం మీరు ఏం చేయగలగాలి, 8 అయ్యే లోపల ఏ రోజు చేయాల్సిన పని ఆ రోజు పూర్తి చేసుకోండి. మన బాడీ నిద్రకు ఉపక్రమించే విధంగా హెల్ప్ చేసే కొన్ని ఫుడ్స్ ఉంటాయి. ట్రిప్టోఫాన్ అమినో యాసిడ్ ఫుడ్ ఒకటి ఉంటుంది. సో అది ఎక్కడ దొరుకుతుంది మనకు పాలలలో, ఓట్స్ లోపల, ప్లస్ బాదం గింజల లోపల ఇందులో దొరుకుతుంటుంది. సో ఇవి మనం గూగుల్ సెర్చ్ చేస్తే కనుక ఆటోమేటిక్గా దొరుకుతుంది. సో ఇందులో ఎక్కువ ఈ ట్రిప్టోఫాన్ ఉన్నది. అటువంటి ఫుడ్స్ని తీసుకోవడానికి ప్రిఫర్ చేస్తుండాలి. మీరు అబ్జర్వ్ చేస్తే ఈ మార్వాడి సేట్స్ ఉంటారు కదా, మోస్ట్ ఆఫ్ ద పీపుల్ వాళ్ళు ఏం చేస్తారంటే 6:30 నుంచి 7:30 మధ్యన ఈ బాదం పాలు తాగుతుంటారు. అది ఎందుకంటే వాళ్ళకి నిద్ర వస్తుందని వాళ్ళకి తెలుసు. అందులో ఉన్న సైన్స్ తెలియదు కానీ ఆ ట్రిప్టోఫాన్ అని ఉంటుంది అందులో లోపల. చాలా మందికి ఇట్లా దుప్పటి కప్పుకునే అలవాటు ఉండదు. సో మీరు అది నేర్చుకోండి. ఎందుకంటే కనీసం కాళ్ళపైన కప్పుకున్నా కానీ ఒక కంఫర్టింగ్ ఫ్యాక్టర్ లెక్క మనకు కొంచెం ధైర్యం అండి, కంఫర్ట్ అనండి ఉంటుంది. సో ఆటోమేటిక్గా అది నిద్ర రావడానికి హెల్ప్ చేస్తూ ఉంటుంది. కొందరు ఉండే ప్రదేశాల లోపల బయట నుండి రణబొన ధ్వనులు వస్తుంటాయి. రైల్వే స్టేషన్ కానీ, బస్ స్టాండ్ కానీ, నేషనల్ హైవే కానీ, ఇంకా ఏది అదర్ సోర్స్ కానీ. సో మీరు ఏం చేయొచ్చు అంటే మీరు ఆ నాయిస్ నుంచి బయటపడడానికి మీరు బెస్ట్ ఏంటంటే ఇయర్ ప్లగ్స్ అనేటివి పెట్టుకోవాలి. లేదనుకోండి ఇంకొక ఆల్టర్నేట్ డిస్ట్రాక్షన్ ఏంటిదంటే వైట్ నాయిస్ అని మనకి యూట్యూబ్లో కానీ బయట దొరుకుతుంది. ఏదైనా వర్షం పడే సౌండ్ కానీ, ఏదైనా పియానో సౌండ్ కానీ, ఏదైనా నది ప్రవహిస్తున్న సౌండ్ కానీ, అలలు వస్తున్న సౌండ్ కానీ ఇటువంటివి మన రూమ్లో ప్లే చేసుకోవాలి. ప్లే చేస్తున్నప్పుడు ఏమవుతుందంటే మన మైండ్ దాన్ని డిస్ట్రాక్ట్ చేసేసి పీస్ఫుల్గా నిద్రపోయే అవకాశం ఉంటుంది. మనకు మార్కెట్లో ఒక 100 రూపాయలకు దొరుకుతాయి ఐ మాస్క్స్ అని, ఇయర్ బడ్స్ అని. సో మీరు ఏం చేయొచ్చు అంటే అవి కొనుక్కోవచ్చు. కొనుక్కొని పెట్టుకుంటే అప్పుడు మీ కళ్ళపైన ఈ అనవసరమైన లైట్ అనేది పడకుండా ఉంటుంది. సో మాక్సిమం మీకు నిద్ర వచ్చే అవకాశం ఉంటుంది. కొందరు పెద్ద మనుషులు చెప్తా ఉంటారు, వాళ్ళు ఒక 65 ఇయర్స్ దాటిన తర్వాత వాళ్ళు ఎంత మేము నిద్రపోదామని ట్రై చేసినా కానీ మాకు నిద్ర పడతలేదు బాబు, ఏం చేయమంటావు అని అడుగుతూ ఉంటారు. డాక్టర్ల చుట్టూ తిరుగుతూ ఉంటారు. మీరు అబ్జర్వ్ చేయండి, వాళ్ళకు ఏ పని ఉంటుంది, ఏ పని ఉండదు. సో మార్నింగ్ అంతా వాళ్ళు పడుకునే ఉంటారు. ఈవినింగ్ అంతా వాళ్ళు టీవీ చూసుకుంటూ కూడా మంచి రిలాక్స్ పొజిషన్లో ఉండి టీవీ చూస్తుంటారు. సో ఆ టైంలో ఆల్రెడీ వాళ్ళ బాడీ టోటల్ రిలాక్స్ అయిపోయింది. వాళ్ళ బాడీకి ఇంకొక రిలాక్సేషన్ నిద్ర ద్వారా అవసరం లేదు. అందుకే వాళ్ళకి నిద్ర పట్టదు. సో నేను చెప్పేది కానీ ఎవరైనా వేరే మా మృతువులు చెప్పేది కానీ ఏముంటుందంటే మీరు బెటర్ మధ్యాహ్నం పూట మీరు నిద్రపోకండి. మధ్యాహ్నం పూట ఎంత నిద్ర వచ్చినా కానీ కంట్రోల్ చేసుకోండి. సో అప్పుడు మీ బాడీ అనేది టైర్డ్ అయిపోతుంది. టైర్డ్ అయిపోయి రాత్రి కూడా నిద్ర పట్టే అవకాశం ఉంటుంది. అదే వర్కింగ్ పర్సన్స్ అనుకోండి, ఎవరైనా పని చేస్తున్నారు, చదువుకుంటున్నారు, ఇంకేదో ప్రిపేర్ అవుతున్నారు. సో వీళ్ళు ఒక 10 నిమిషాలు 15 నిమిషాలు పవర్ నాప్స్ తీసుకోవచ్చు, ఏం తప్పలేదు. వీళ్ళకి ఎటువంటి కట్టుబాటు ఏం అవసరం లేదు. ఈ పవర్ నాప్స్ ఏంటిదంటే రీఛార్జ్ అన్నట్టు, బాడీని చాలా ఈజీగా రీఛార్జ్ చేస్తాయి, మైండ్ని ఫ్రెష్ చేస్తాయి. ఇవన్నీ చేసిర్రు, రకరకాల ఉపాయాలు పాటించారు, అయినా కానీ నిద్ర వస్తలేదు అనుకోండి. నేను చెప్పేది ఏంటంటే ఆఖరికి బ్రహ్మాస్త్రం ఏంటిదంటే మీరు బెడ్ మీద పడుకున్నప్పుడు ఒక బుక్ తీసుకోండి. ఆ బుక్ తీసి పట్టుకొని చదవడానికి ట్రై చేయండి. ఆటోమేటిక్గా ట్రై చేస్తున్న కొద్దీ ఒక 5 నిమిషాలు కాదు, 10 నిమిషాలు కాదు, పావు గంటలో మీకు నిద్ర అనేది ఖచ్చితంగా వస్తుంది. సో ఇది ఫ్రెండ్స్ మన సైకో ఎడ్యుకేషన్ సిరీస్ లోపల ఇన్సోమ్నియా గురించి కొన్ని చిట్కాలు తెలుసుకున్నాం, లేకుంటే వాటి గురించి మనం చర్చించుకున్నాం. టేక్ కేర్ ఆఫ్ యువర్ ఫ్యామిలీస్, టేక్ కేర్ ఆఫ్ యువర్ సెల్ఫ్. హ్యావ్ ఎ నైస్ డే. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.